హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఐ హ్యావ్ 3 క్వశ్చన్స్ ఫర్ యూ. రివార్డ్ పాయింట్స్ కోసం మీ క్రెడిట్ కార్డ్ని మీ ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీ మెంబర్స్కి ఏమైనా యూజ్ చేశారా? మీది లేదా మీ పేరెంట్స్ సేవింగ్స్ అకౌంట్లో క్యాష్ డిపాజిట్ ఏమైనా చేస్తున్నారా? అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ, మీ కంపెనీ ఇచ్చిన ఫామ్ 16 మాత్రమే నమ్మి ఏఐఎస్ని చెక్ చేయకుండా ఐటీఆర్ని ఏమైనా సబ్మిట్ చేశారా? ఫర్ ఇన్ఫర్మేషన్, ఏఐఎస్ అంటే యాన్యువల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. నేను అడిగిన ఏ క్వశ్చన్కైనా మీ ఆన్సర్ ఎస్ అయితే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ మిమ్మల్ని ఆల్రెడీ ఫ్లాగ్ చేసి ఉన్నట్టే. మీరు అనుకోవచ్చు, నా శాలరీ తక్కువే, సో నాకు నోటీస్ ఎందుకు వస్తుంది? కానీ ఒకప్పటిలా నోటీసెస్ని మాన్యువల్గా సెలెక్షన్ చేసి పంపించట్లేదు. ఇప్పుడు డిపార్ట్మెంట్ ఏఐని యూజ్ చేసుకొని మన ఆన్లైన్ యాక్టివిటీ, ట్రావెల్ బుకింగ్స్, బ్యాంక్ ట్రాన్స్ఫర్స్ ప్రతి ఒక్కటి ట్రాక్ చేసి మరీ మనకు నోటీస్ సెండ్ చేస్తున్నారు. అందుకే ఈ వీడియోలో నోటీస్ రావడానికి రీజన్ అయిన టాప్ 10 రీజన్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి రీజన్కి మీరు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ కూడా చెప్తాను. దీంతో పాటు ఒక సింపుల్ బట్ వెరీ డేంజరస్ మిస్టేక్ గురించి కూడా చెప్తాను. ఆ ఒక్క మిస్టేక్ చాలు మీకు స్ట్రైట్ అవే 10 lakhs పెనాల్టీ పే చేయాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఇది ట్యాక్స్ కాదు, పెనాల్టీ. దీనికి ఇంప్రిజన్మెంట్ కూడా ఉంటుంది. ఈ వీడియో ఎండ్లో ఇన్ కేస్ మీకు నోటీస్ వస్తే దానికి రిప్లై ఎలా ఇవ్వాలో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హాయ్, దిస్ ఈస్ దివి వేణుగోపాల్. ఐఎమ్ చార్టెడ్ అకౌంటెంట్ అండ్ డేటా అనలిస్ట్. వెల్కమ్ టు మై ఛానల్. ప్రీవియస్గా చెప్పినట్టు 10 lakhs పెనాల్టీ పడే మిస్టేక్ గురించి ఫస్ట్ మాట్లాడుకుందాం. ఇండియాలో రెసిడెంట్ అండ్ ఆర్డినరీ రెసిడెంట్గా ఉన్న ప్రతి పర్సన్ వాళ్ళకి అవుట్ సైడ్ ఇండియాలో ఎక్కడ ఎసెట్స్ ఉన్నా డిక్లేర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఎసెట్స్ అంటే ఫారిన్ బ్యాంక్ అకౌంట్స్. ఆ బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్ 0 అయినా కూడా డిక్లేర్ చేయాలి. ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ లైక్ ఫ్లాట్, విల్లా ఇలాంటివి అవుట్ సైడ్ ఇండియాలో ఎక్కడ ఉన్నా కూడా డిక్లేర్ చేయాలి. అదర్ క్యాపిటల్ ఎసెట్స్ అంటే లగ్జరీ కార్స్, ఎక్స్పెన్సివ్ కార్స్ ఇలాంటివి కూడా. స్టాక్స్ ఆఫ్ నాన్ ఇండియన్ కంపెనీస్, ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్ స్టాక్స్. ఈవెన్ ఆ స్టాక్స్ మీకు ఆర్ఎస్యూస్ అంటే రిస్ట్రిక్టెడ్ స్టాక్ యూనిట్స్ లేదా ఈసాప్స్, ఎంప్లాయ్మెంట్ స్టాక్ ఆప్షన్ ప్లాన్స్ ఇలా వచ్చినా సరే, లేదా ఐఎన్డి మనీ లాంటి యాప్స్లో కొన్నా సరే మీరు డిక్లేర్ చేయాలి. ప్లీజ్ నోట్, ఇది ఫుల్ లిస్ట్ మాత్రం కాదు, ఎగ్జాంపుల్ కోసం మాత్రమే చెప్పాను. డీటెయిల్ లిస్ట్ కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేశాను, రిఫర్ చేసుకోండి. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్, ఇన్ కేస్ మీరు ఇన్వెస్ట్మెంట్ని లాస్ట్ ఇయర్ ఏప్రిల్ 2024 నుంచి మార్చ్ 2025 మధ్యలో కానీ సెల్ చేసి ఉంటే ఆ సెల్ చేసిన డీటెయిల్స్ని కూడా డిక్లేర్ చేయాలి. మీరు ఐటీఆర్ ఫిల్ చేసేటప్పుడు షెడ్యూల్ FA అనే ఒక ఫామ్లో మీ ఇన్వెస్ట్మెంట్స్ని ఫుల్ డీటెయిల్స్తో డిక్లేర్ చేయాలి. బట్ గుర్తుంచుకోండి, మీరు యూజ్ చేయాల్సింది కంపల్సరీగా ITR 2. ఇన్ కేస్ మీకు బిజినెస్ ఇన్కమ్ ఉంటే ITR 3 యూజ్ చేయండి. ఎందుకంటే ITR 1లో షెడ్యూల్ FA ఉండదు. ఇలా డిక్లేర్ చేయాలని తెలియక చాలామంది ITR 1లో ఫైల్ చేస్తారు. చూడ్డానికి ఇది చాలా చిన్న మిస్టేక్లా ఉన్నా సరే, బట్ దీని ఇంపాక్ట్ చాలా సీరియస్గా ఉంటుంది. ఎందుకంటే ఈ డిస్క్లోజ్ చేయాలనే రిక్వైర్మెంట్ జస్ట్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ మాత్రమే కాదు, బ్లాక్ మనీ యాక్ట్ రిక్వైర్మెంట్ కూడా. ఇలా డిక్లేర్ చేయకపోతే స్ట్రైట్ అవే 10 lakhs పెనాల్టీ ప్లస్ నువ్వు ఇన్నోసెంట్ ప్రూవ్ చేయకపోతే ఇంప్రిజన్మెంట్ కూడా ఉంటుంది. రీసెంట్ అప్డేట్ ప్రకారము ఇన్వెస్ట్మెంట్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం నాట్ మోర్ దెన్ 20 lakhs అయితే పెనాల్టీ విషయంలో కొంత రిలాక్సేషన్ ఉంటుంది. బట్ స్టిల్ డిక్లేర్ చేయడం మీకు బెటర్. నెక్స్ట్ వచ్చే నోటీస్ పొలిటికల్ డొనేషన్స్ గురించి. ఇది ఒక స్కామ్. చాలామంది ట్యాక్స్ తగ్గించడం కోసం ఫేక్ డొనేషన్స్ చేస్తున్నారు. అయితే డిపార్ట్మెంట్ ఏఐని యూజ్ చేయడం స్టార్ట్ చేశాక ఏ పొలిటికల్ పార్టీస్కి అన్యూజువల్గా డొనేషన్స్ వచ్చాయో వాళ్ళని రైడ్ చేస్తున్నారు అండ్ వాళ్ళ డోనర్స్కి కూడా నోటీసులు ఇష్యూ చేస్తున్నారు. ఇన్ కేస్ మీరు చేసింది ఫేక్ డొనేషన్స్ అని ప్రూవ్ అయితే మాత్రం మీరు ప్రీవియస్గా ఎవేట్ చేసిన ట్యాక్స్, దాని మీద ఇంట్రెస్ట్ అండ్ ఫైనలీ 200% పెనాల్టీ కూడా కట్టాలి. నోటీస్ రావడానికి థర్డ్ రీజన్ ఫేక్ HRA క్లెయిమ్స్. మీరు మీ పేరెంట్స్ లేదా మీ రిలేటివ్స్ పేరు మీద ఫేక్ రెంట్ రిసిప్ట్స్ ఏమైనా క్రియేట్ చేస్తున్నారా? అయితే ఇది మీకు రిలవెంట్. ఇప్పుడు డిపార్ట్మెంట్ ఏఐని యూజ్ చేసి మనం సబ్మిట్ చేసిన రెంట్ రిసిప్ట్స్ అండ్ రెంటల్ అగ్రిమెంట్స్ ఫేక్ ఆర్ రియల్ అని చెక్ చేస్తున్నాయి. దాంతోపాటు మనం ఎవరికైతే రెంట్ పే చేశామని మెన్షన్ చేశామో వాళ్ళ ITRని కూడా కంపేర్ చేసి ఇన్ కేస్ మిస్ మ్యాచ్ ఉంటే మీ HRA క్లెయిమ్ రిజెక్ట్ అవుతుంది అండ్ నోటీస్ కూడా వస్తుంది. నోటీస్ రావడానికి ఫోర్త్ రీజన్ మీ క్రెడిట్ కార్డ్ బిల్స్. మీ శాలరీ 10 lakhs కానీ మీ టోటల్ ఇయర్ క్రెడిట్ కార్డ్ బిల్స్ మాత్రం 12 lakhs. AI ఈ మిస్ మ్యాచ్ని ఇమీడియట్గా ఐడెంటిఫై చేస్తుంది. సో మీకు ఎక్స్ట్రా 2 lakhs మనీ ఎక్కడి నుంచి వచ్చాయి అనేసి మీకు నోటీస్ వస్తుంది. మీరు ఫ్రెండ్స్ కోసం మీ క్రెడిట్ కార్డ్ని యూజ్ చేసినా సరే ప్రూఫ్స్ లేకపోతే ఆ డిఫరెన్స్ మీద 30% ట్యాక్స్ మీరు కట్టాల్సి వస్తుంది. నోటీస్ రావడానికి ఫిఫ్త్ రీజన్ క్యాష్ డిపాజిట్స్.
మీది లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్ సేవింగ్స్ అకౌంట్లో 10 lakhs పైన కానీ క్యాష్ డిపాజిట్ చేసినా లేదా కరెంట్ అకౌంట్లో మోర్ దెన్ 50 lakhs క్యాష్ డిపాజిట్ చేసినా బ్యాంక్ పీరియాడిక్గా ఐటీ డిపార్ట్మెంట్కి ఎస్ఎఫ్టీ రిపోర్ట్ పంపిస్తుంది. ఆ క్యాష్ డిపాజిట్స్కి మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. అవి మీకు వచ్చిన గిఫ్ట్స్ మనీ లేదా వేరే వాళ్ళ మనీ బ్యాంక్ ట్రాన్స్ఫర్ కోసం మీ అకౌంట్లో డిపాజిట్ చేశామని చెప్తే సరిపోదు, ప్రూఫ్స్ కూడా ఉండాలి. మీరు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతే ఆ డిపాజిట్ మనీ మీద 30% ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. సో స్క్రీన్ మీద మెన్షన్ చేసిన ఎస్ఎఫ్టీ రిపోర్టింగ్ లిమిట్స్ని మించి ట్రాన్సాక్షన్స్ అవ్వకుండా చూసుకోండి. నోటీస్ రావడానికి 6th రీజన్, మూన్ లైటింగ్ అండ్ యూసేజ్ ఆఫ్ రాంగ్ ఫార్మ్స్. మీరు జాబ్తో పాటు సైడ్గా ఏమైనా కాంట్రాక్ట్స్ మూన్ లైటింగ్ చేస్తుంటే మీకు వచ్చిన మనీ మీద సెక్షన్ 194J కింద క్లయింట్ దగ్గర టీడీఎస్ కట్ అయి ఉంటే మీరు ఇంకా ఐటీఆర్ 1 ఫైల్ చేస్తున్నారా? ఐటీఆర్ 1 కేవలం శాలరీ వాళ్ళకి మాత్రమే. సైడ్ ఇన్కమ్ ఉంటే ఐటీఆర్ 3 లేదా ఐటీఆర్ 4 ఫైల్ చేయాల్సి ఉంటుంది. లేదంటే సెక్షన్ 139 సబ్సెక్షన్ 9 కింద డిఫెక్టివ్ రిటర్న్ నోటీస్ వస్తుంది. దాని మీనింగ్ ఏంటంటే ఐటీఆర్ 3 లేదా ఐటీఆర్ 4 ప్లేస్లో మీరు ఐటీఆర్ 1 ఫైల్ చేశారనేసి. సో మీరు రివైజ్ రిటర్న్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. నోటీస్ రావడానికి రీజన్ నెంబర్ 7, హై వాల్యూ ప్రాపర్టీస్. మీరు 30 lakhs పైన ప్రాపర్టీ పర్చేస్ చేసినా లేదా సెల్ చేసినా రిజిస్టర్ ఆఫీస్ వాళ్ళు ఐటీ డిపార్ట్మెంట్కి రిపోర్ట్ పంపిస్తారు. సో మీ ఇన్కమ్కి మీరు పర్చేస్ చేసిన ప్రాపర్టీ వాల్యూకి మ్యాచ్ ఉండాలి. ఇన్ కేస్ సెల్ చేసుంటే క్యాపిటల్ గెయిన్స్లో చూపించిన వాల్యూ ఖచ్చితంగా రిజిస్టర్డ్ డీడ్లో మెన్షన్ చేసిన వాల్యూకి ఈక్వల్ ఉండాలి. ఇన్ కేస్ మిస్ మ్యాచ్ అయితే మీకు ట్యాక్స్ డిమాండ్ నోటీస్ వస్తుంది. నోటీస్ రావడానికి రీజన్ నెంబర్ 8, ప్రాపర్టీ వాల్యుయేషన్స్. మీరు పర్చేస్ చేసిన లేదా సెల్ చేసిన ప్రాపర్టీ వాల్యూ స్టాంప్ డ్యూటీ వాల్యూ కన్నా తక్కువ ఉంటే ఏదైతే బ్యాలెన్స్ అమౌంట్ ఉందో దాన్ని బ్లాక్ మనీ అనేసి ఐటీ డిపార్ట్మెంట్ ఫిక్స్ అవుతుంది. సో రిజిస్ట్రేషన్ ముందు మార్కెట్ వాల్యూస్ ఖచ్చితంగా చెక్ చేసుకోండి. నోటీస్ రావడానికి రీజన్ నెంబర్ 9, డిఫరెన్స్ బిట్వీన్ ఫార్మ్ 16, 26AS అండ్ AIS. ఇది చాలా కామన్ మిస్టేక్. ఫార్మ్ 16 ఒక్కటే చూసి ఐటీఆర్ ఫిల్ చేయకండి. మీ AIS చెక్ చేసుకోండి. ఇందులో మీ సేవింగ్ అకౌంట్ ఇంట్రెస్ట్, ఎఫ్డి మీద అక్రూడ్ ఇంట్రెస్ట్ అండ్ డివిడెండ్స్ కూడా ఉంటాయి. టీచర్ దగ్గర ఆన్సర్ కీ షీట్ ఉన్నట్టు ఐటీ డిపార్ట్మెంట్ దగ్గర AIS ఉంటుంది. ఇందులో ఉన్నది మీ ఐటీఆర్లో లేకపోతే సెక్షన్ 143 సబ్సెక్షన్ 1 కింద మిస్ మ్యాచ్ నోటీస్ వస్తుంది. మీరు ఫార్మ్ 16, AIS అండ్ 26ASని ఎలా చెక్ చేయాలని తెలుసుకోవాలనుకుంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఫైనలీ నోటీస్ రావడానికి రీజన్ నెంబర్ 10, అన్యూజువల్ హై ట్యాక్స్ రీఫండ్స్. మీరు ఐటీఆర్ ఫైల్ చేశారు, రిటర్న్ కూడా వెరిఫై చేశారు, కానీ మంత్స్ గడిచినా మీకు మాత్రం రిఫండ్ రావట్లేదు. ఎందుకంటే ఇక్కడే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళ కొత్త AI రిస్క్ మేనేజ్మెంట్ సిస్టమ్ని ఇంప్లిమెంట్ చేశారు. ఇది ఎలా వర్క్ అవుతుందంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ దగ్గర మీ లాస్ట్ 5 to 10 years హిస్టరీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ 3 yearsగా మీ ఇన్కమ్ 15 lakhs. కేవలం మీరు సెక్షన్ 80C కింద 1.5 lakh మాత్రమే క్లెయిమ్ చేస్తున్నారు. కానీ ఈ ఇయర్ సడన్గా 2 lakhs అండర్ సెక్షన్ 80G అంటే డొనేషన్స్ క్లెయిమ్ చేస్తారు. 50,000 అండర్ 80GG అంటే రెంట్ మీరు క్లెయిమ్ చేస్తారు. వీటి వల్ల మీ టోటల్ ట్యాక్స్ 0 అయిపోతుంది అండ్ మీరు 80,000 రీఫండ్ రావాలని మెన్షన్ చేస్తారు. AI వెంటనే రెడ్ ఫ్లాగ్ రేస్ చేస్తుంది. ఎప్పుడు లేనిది ఈసారి ఇన్ని డిడక్షన్స్ ఎలా క్లెయిమ్ చేస్తున్నారు, ఇది జెన్యూనా లేక రీఫండ్ కోసం ఫేక్గా క్లెయిమ్ చేస్తున్నారా అనేసి. దీనివల్ల మీకు ఇమీడియట్గా నోటీస్ రాదు, కానీ మీ రీఫండ్ని మాత్రం హోల్డ్లో పెడతారు. మీకు ఫ్యూచర్లో ఒక మెయిల్ వస్తుంది, కమ్యూనికేషన్ అండర్ సెక్షన్ 143 సబ్సెక్షన్ 1 సబ్ క్లాజ్ A లేదా హై రిస్క్ రీఫండ్ అనేసి. దీని అర్థం ఏంటంటే మీరు క్లెయిమ్ చేసిన డిడక్షన్స్కి వాళ్ళ దగ్గర ఉన్న డేటాకి మ్యాచ్ అవ్వట్లేదు, ఒకసారి చెక్ చేసుకోండి అనేసి. ఇన్ కేస్ మీకు ఆ నోటీస్ లేదా మెయిల్ వస్తే మీ రీఫండ్ క్యాన్సిల్ అయినట్టు మాత్రం కాదు. ఆ మెయిల్ లేదా నోటీస్ వచ్చినప్పుడు మీరు మీ ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్లో లాగిన్ అవ్వండి. పెండింగ్ యాక్షన్స్లో వర్క్ లిస్ట్ లేదా రెస్పాండ్ టు అవుట్ స్టాండింగ్ డిమాండ్ ఆర్ రెస్పాండ్ టు రీఫండ్ కన్ఫర్మేషన్ అని ఉంటుంది. అక్కడ మీరు క్లెయిమ్ చేసిన డిడక్షన్స్కి ప్రూఫ్స్ అండ్ ఎక్స్ప్లెనేషన్ సబ్మిట్ చేయండి. మీరు కన్ఫర్మ్ చేసిన తర్వాత మాత్రమే ఆఫీసర్ మీ రిటర్న్ని ప్రాసెస్ చేసి రీఫండ్ రిలీజ్ చేస్తారు. మీరు రిప్లై ఇవ్వకుండా వెయిట్ చేస్తే ఆ డబ్బులు ఎప్పటికీ రావు. ప్లీజ్ నోట్, రివైజ్డ్ రిటర్న్కి డ్యూ డేట్ 31st December. ఆ తర్వాత రిటర్న్లో ఎటువంటి చేంజెస్ చేయలేరు.
మీకు నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చుంటే వీడియోని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. See you in the next video. Until then, take care.